హలో ఫ్రెండ్స్, దేవరా మూవీకి 6 రోజులకి 396 కోట్లు వచ్చినట్టుగా మేకర్స్ పోస్టర్ దించారు. ఇక 7వ రోజు అయితే ఒక 15 కోట్లు వచ్చినట్టుగా ట్రేడ్ చెప్తుంది. మరి 396 కోట్లకి 15 కోట్లు కలిపితే 405 కోట్లు అనేది ఈ దేవరాకు వచ్చింది భయ్య. ఎరా బుర్రగానే పోయిందా? మ్యాక్స్లో అంత వీకా? 396 కోట్లకి 15 కోట్లు కలిపితే 411 కోట్లు అవ్వాలి, కానీ 405 కోట్లు ఏ విధంగా అవుతుందిరా అని మీరు కింద కామెంట్ పెట్టేస్తున్నారు కదా. మరి మేకర్స్ ఆ విధంగానే పోస్టర్ దించారు భయ్య. మరి 6 రోజులకే 396 కోట్లు వచ్చినట్టుగా పోస్టర్ వీళ్ళే దించారు. ఇక 7 రోజులకి 405 కోట్లు వచ్చినట్టుగా పోస్టర్ వీళ్ళే దించారు. అంటే మేకర్స్ లెక్కల ప్రకారం 7వ రోజు ఈ మూవీకి 9 కోట్లు వచ్చిందనమాట. ట్రేడ్ ఏమో 15 కోట్లు చెప్తుంటే వీళ్ళు 9 అంటున్నారంటే మరి ట్రేడ్ కంట మేము తక్కువ వేస్తున్నాం, రియాలిటీగా కలెక్షన్స్ వేస్తున్నాం అని చెప్పడానిక, లేకపోతే డే 1 రికార్డు కోసం ఫస్ట్ రోజు అత్యధిక కలెక్షన్స్ వేయటం వల్ల ఈ విధంగా కలెక్షన్స్ని ఈక్వల్ చేస్తున్నారా అనేది అర్థం అవ్వట్లేదు భయ్య. ఎందుకంటే 3 రోజులకే 304 కోట్లు వచ్చినట్టుగా పోస్టర్ దించారు. ఇక 4వ రోజు 5వ రోజు పోస్టర్ అయితే దించలేదు. 6వ రోజు ఏకంగా 396 కోట్లు వచ్చినట్టుగా పోస్టర్ దించారు. అంటే 4వ రోజు 5వ రోజు 6వ రోజు దాదాపుగా ప్రతిరోజు ఒక 30 కోట్లు వచ్చినట్టుగా వీళ్ళ లెక్క అనమాట. ఇక నిన్న 7వ రోజు అయితే 9 కోట్లు మాత్రమే వచ్చినట్టుగా 405 కోట్ల పోస్టర్ అనేది ఫస్ట్ వీక్కి దింపారు. మరి 4వ రోజు 5వ రోజు 6వ రోజు వరుసగా 35 కోట్లు వచ్చి 7వ రోజు మాత్రమే 9 కోట్లు రావడం ఏంటి నాకైతే అర్థం అవ్వట్లేదు. అది కూడా ట్రేడ్ కంటే తక్కువ చెప్పడం ఏంటో నాకైతే అర్థం అవ్వట్లేదు. ఎప్పుడు ఏ సినిమా అయినా సరే ట్రేడ్ కంటే ఒక 10 కోట్లు 5 కోట్లు ఎక్కువే చెప్తారు. ఈ దేవర విషయంలో మాత్రం చాలా అవకతవకలు జరుగుతున్నాయి. అలాగే చాలా కన్ఫ్యూజ్లో ఉన్నారు దేవర టీం. అసలు 3వ రోజు కలెక్షన్స్ పోస్టర్ దించినప్పుడే నాకు వీళ్ళ మీద డౌట్ వచ్చింది భయ్య. ఎందుకంటే మొదటి రోజు 172 కోట్లు వచ్చినట్టుగా పోస్టర్ దించారు. ఇక 2వ రోజు అయితే బాగా డ్రాప్ అయిపోయి 71 కోట్లు మాత్రమే వచ్చినట్టుగా 243 కోట్ల పోస్టర్ దించారు. ఇక 2వ రోజు ట్రేడ్ అయితే 55 కోట్లు మాత్రం వచ్చిందంటే వీళ్ళ ఏకంగా 71 కోట్లు వేశారు. ఇక 3వ రోజు సండే అవడం వల్ల 60 కోట్ల పైన గ్రాస్ వస్తుందని ట్రేడ్ చెబితే మేకర్స్ ఏమో 60 కోట్ల కంటే తక్కువ వేసి 304 కోట్ల పోస్టర్ అందించారు భయ్య. మరి ఈ విధంగా ఇన్ని కన్ఫ్యూజన్లతో ఏ సినిమా యొక్క పోస్టర్ కూడా నేనైతే చూడలేదు. మరి మీరు ఏమైనా చూస్తే కింద కామెంట్ అయితే చేయండి.